హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము తమిళనాడు డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ. ఇది 2 క్యాంపస్‌లో ఉందండి. ఒకటి సమయాపురం క్యాంపస్ అని చెప్పేసి అంటారు. ఇంకోటేమో తిరుచినాపల్లి క్యాంపస్ అంటారు. సో, ఒకసారి వీటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినప్పుడు 2009లో ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎప్పటినుంచో వీళ్ళకి ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది మాత్రం 2019లో తమిళనాడు ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2019 ప్రకారం ఇదుంది. ఇది 150 ఎకరాల్లో విస్తరించబడినటువంటి క్యాంపస్ అండి. సో, ఇది ట్రిచి, చెన్నై ట్రంక్ రోడ్ సమయాపురం అనేటువంటి ఏరియాలో సమయాపురం టోల్ ప్లాజా దగ్గర ఇది ఉంటుంది. అదేవిధంగా తిరుచినాపల్లిలో కూడా ఇంకొక క్యాంపస్ ఉంది. సో, వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి బీటెక్ కోర్సెస్, అదేవిధంగా అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగు, సీఎస్ఈ, ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఈసీఈ, బయోటెక్నాలజీ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇది మనకి డిస్టెన్స్ గాని తీసుకున్నప్పుడు చెంగల్పట్టు జంక్షన్ నుంచి ఒక 14 కిలోమీటర్లు బై రోడ్‌లో ఎళ్తే ఇదొస్తుందండి. సమయాపురం బస్ స్టాండ్ నుంచి అయితే మాత్రం జస్ట్ ఒక 1.9 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ట్రిచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 21 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క క్యాంపస్ అనేది మనకుంది. సో, దీని ఫీజులు ఎలా ఉన్నాయన్నట్లయితే సంవత్సరానికి రూ. 1,00,000 నుంచి 1,30,000 లోపు మాత్రమే ఒక సంవత్సరానికి ఫీజు ఉందండి. సో, చాలా పెద్ద క్యాంపసు అయినప్పుడు కూడా వీళ్ళ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి చాలా తక్కువ ఉందన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంది. ఒక సైజ్ ఆఫ్ ది యూనివర్సిటీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది కాబట్టి వీళ్ళు ఫీజ్ అనేది తక్కువ పెట్టుకున్నారు. మీకు 1,20,000 అంటే ఆంధ్రాలో లాస్ట్ కాలేజ్ కూడా మనకు అందుబాటులో ఉండదు కాబట్టి మీకు బడ్జెట్ కాలేజ్ కావాలి, తక్కువలో అయిపోవాలి, హాస్టల్ ఫీజుతో కలిపి మొత్తం కూడా ఒక రూ. 8,00,000లో మీకు అయిపోవాలనుకున్నట్లయితే ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ మనం చూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆంధ్ర పిల్లలు క్యాంపస్ విజిట్ అని కోరుకుంటున్నప్పుడు జస్ట్ మాకు గాని రింగ్ చేస్తే మేము తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్‌తో పాటు అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ మంచి కాలేజెస్ కూడా మీకు ఆన్ ది వే చూపిస్తాము. సో, ఈ టూర్ అనేది ఎవ్రీ డే మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటదండి. గుంటూరు గాని, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి జనరల్‌గా మనం డైలీ గాని డే బై డే గాని టూర్స్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఇంట్రెస్టెడ్ ఉండి క్యాంపస్ చూడాలనుకున్నటువంటి పేరెంట్స్ మాత్రం 9133311450 గాని మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక కంఫర్టబుల్‌గా వన్ గోలో మీకు ఇటు అన్నా యూనివర్సిటీ కాలేజెస్ గాని, లేకపోతే సెపరేట్‌గా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీస్ చూడదలుచుకున్నటువంటి పేరెంట్స్‌కి ఒక సెపరేట్ వెహికల్ ఎళ్తుంది. దాంతోటే మీకు ఒక కోఆర్డినేటర్ ఉంటాడు. అదేవిధంగా యూనివర్సిటీస్ అన్నీ కూడా మీకు తిప్పి చూపించడం అనేది జరుగుతుంది. హ్యాపీగా మీరు వెళ్ళేసి క్యాంపస్‌లు చూసుకొని రావచ్చు. సో, మీరు ఏ యూనివర్సిటీ చేరాలనుకుంటున్నారు? ఉదాహరణకు తక్షశిల యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే ఎంజీఆర్ యూనివర్సిటీ గాని, అదేవిధంగా ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ గాని, భారత్ యూనివర్సిటీ గాని, రాజలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజ్ గాని, వెల్లమ్మాల్ ఇంజినీరింగ్ కాలేజ్ గాని, లేకపోతే ప్రత్యూష ఇంజినీరింగ్ గాని మీ కాలేజ్ ఏదైనా కావచ్చు. సో, తమిళనాడు జోన్‌లో చూడదలుచుకున్నటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు హ్యాజిల్ ఫ్రీగా మీకు ఒక 2 డేస్ అట్లా పెట్టుకున్నట్లయితే 2-3 డేస్ మీరు తమిళనాడు రీజియన్‌లో ఒక 10, 20 కాలేజీలు చూసి మీకు నచ్చినటువంటి కాలేజీలో మీరు జాయిన్ అయ్యేదానికి అవకాశం కల్పిస్తుంది. మన ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మీకక్కడ ఉండడానికి స్టే గాని, అరేంజ్‌మెంట్స్ గాని ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్. మనకి ఇన్నోవా వెహికల్ ఉంటది మనది. హ్యాపీగా మీకు ఈ అన్ని జిల్లాల నుంచి కూడా మనం ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ గాని మాకు కాల్ చేసినట్లయితే దానికి వాళ్ళ యొక్క ఇదిని బట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆప్షన్‌ని బట్టి మనం దాన్ని ఏంటి ఫర్దర్ ప్రాసెస్ అనేది మనం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కంపల్సరీ కోఆర్డినేటర్ ఉండటం వల్ల మీకు టైం వేస్ట్ కాదు. మీకు ఉండడానికి గాని, తినడానికి గాని, తిరగడానికి గాని హ్యాపీగా ఎవ్రీథింగ్ హ్యాజిల్ ఫ్రీగా అయిపోతుంది. మీరు యాస్ మెనీ యూనివర్సిటీస్ మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. యాక్చువల్‌గా ఏ యూనివర్సిటీస్ మనం వెళ్ళదలుచుకున్నాము. మన బడ్జెట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2,00,000 యూనివర్సిటీస్ 2-2.5 అంటే 10,00,000 లోపల అవ్వాలనుకున్నారనుకోండి. దానికి ఒక సెపరేట్ కాలేజెస్ ఉంటాయి. సెట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. అవి చూపించుకొని వచ్చేస్తాం. లేదండి మేము ఓన్లీ కోయంబత్తూర్ కాలేజెస్ చూడాలనుకుంటున్నాము. కోయంబత్తూర్ మాత్రమే మేము డెస్టినేషన్ అనుకున్నాం. కోయంబత్తూర్‌లో ఒక 10 కాలేజీలు చూపిస్తాము. అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫీ స్ట్రక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సేమ్ డే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేసి మీ అడ్మిషన్ అనేది హ్యాపీగా కంప్లీట్ చేసుకొని తీసుకొనొస్తాం. సార్ మీతోటి ఎందుకు రావాలి అని అన్నట్లయితే ఎడ్యు9 అండ్ జోష్ ఇన్నోవేషన్స్ అనేది ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ మీ యొక్క అడ్మిషన్స్‌లో. ఖచ్చితంగా మీకు యూనివర్సిటీ క్యాంపస్ చూపించడంతో పాటు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అడ్మిషన్ అనేది ఆన్ ది స్పాట్‌లో మేము క్లోజ్ చేయగలం. ఎందుకంటే మాకు ఈ యొక్క పర్టిక్యులర్ ఏరియాస్‌లో మా ఎంప్లాయీస్ 30 మంది ఉన్నారు.
వీళ్ళు ఎప్పటికప్పుడు మీకు ఏ యూనివర్సిటీ క్యాంపస్‌కెళ్ళినా మీకు అక్కడి నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి, మీకు ప్రశాంతంగా యూనివర్సిటీ క్యాంపస్ చూపించడం దగ్గర నుంచి, ఆన్ ది కాలేజ్, ఆన్ ది స్పాట్‌లో మీకు కాలేజ్‌లోనే అడ్మిషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మీరు బయట ఎవరికైనా పైసలు ఇచ్చినట్లయితే అది ప్రాబ్లమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి, మీరు క్యాంపస్‌లోనే మీకు ఆ యూనివర్సిటీలో రిసీట్ కట్ చేయించడం అనేది మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా కంఫర్టబుల్‌గా మేము చేసేస్తాం. సో, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ రేపు 15వ తారీఖు ఎగ్జామ్స్ అవుతున్నాయి. మనకు 16వ తారీఖు నుంచి ఈ యొక్క టూర్స్ అనేవి స్టార్ట్ చేయబడతాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ప్రతిరోజు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక వెహికల్ మాదనేది మీకు చెన్నై అనేది తీసుకెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మీకు బెంగుళూరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, అదేవిధంగా ఢిల్లీ ఎన్సీఆర్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ, వాళ్ళకి కూడా ఈ క్యాంపస్ టూర్స్ అనేవి అరేంజ్ చేయబడతాయి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా మా ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్‌ని లేకపోతే జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాని సంప్రదించినట్లయితే మీకు హ్యాజల్ ఫ్రీ, కంఫర్టబుల్ అండ్ కన్వీనియన్స్ అండ్ కస్టమ్ టైలర్డ్ అంటే మీ అవసరాలకు తగ్గట్టుగా ఆ యొక్క టూర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. కొంతమంది మేము ట్రైన్‌లో ఎళ్లి అక్కడ దిగేసి ఇంకో దిక్కడ వెళ్తామని చెప్తారు. కొంతమంది మా ఫ్యామిలీ వరకే తీసుకెళ్ళండి సార్, లేకపోతే మేము ఒక 2, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి తీసుకెళ్ళండి. అలా కూడా టూర్స్ అరేంజ్ చేయబడతాయి. సో, ఈ టూర్స్ చేయదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎళ్లి క్యాంపస్‌కెళ్ళి అడ్మిషన్ క్లోజ్ చేసుకుంటే ఎప్పుడు కూడా మీకు దీంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలు ఫీడ్‌బ్యాక్ తీసుకోవచ్చు. హ్యాపీగా అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. మీకు బాగా నచ్చినటువంటి ఒక 2 క్యాంపస్‌ల్లో మీరు ఒక పూట భోజనం చేయొచ్చు హ్యాపీగా. సో, ఇటువంటి ప్రతి ఫెసిలిటీ కూడా మీకు ఎడ్యు9 అనేది మీకు కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తమిళనాడు పేరెంట్స్ అయితే. ఇంకా వేరే పేరెంట్స్ ఎవరైతే నా గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జూమ్ మీటింగ్‌లో గాని, లేకపోతే ఆఫ్‌లైన్‌లో గాని తీసుకోవచ్చు. దీనికి రూ. 10,000 మాత్రం చార్జ్ చేస్తాం. పర్సనల్‌గా నా దగ్గర నుంచి కోర్స్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే. మీరు జనరల్‌గా చెన్నై ఎళ్ళినప్పుడు మీకేదైనా ఒక 2, 3 విషయాలు కావాలన్నట్లయితే నేను ఫోన్‌లో కూడా గైడ్ చేస్తాను మీకు. హ్యాపీగా మీకు నచ్చినటువంటి యూనివర్సిటీ, మీరు మెచ్చినటువంటి యూనివర్సిటీ మీరు హ్యాపీగా తీసుకొని చదువుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై.